యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నేనే వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరల రాడు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు వినిచిన వాక్యం హృదయంలో నాటబడి ప్రతి వారి హృదయంలో వెలిగించబడి అద్భుతమైన ఫలితాలు ఆశించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా అద్భుతమైన సందర్భం ఇది. మరి ఇది అర్థం కావడానికి ఒక సంఘటన మీతో పంచుకుంటాను, నిజ సంఘటన. నాస్తికుడైనటువంటి ఒక తండ్రి తన యొక్క 2 పిల్లల్ని సబ్బాతు బడికి పంపడానికి తన భార్యకు అనుమతినిచ్చాడు. ఆ 2 పిల్లల్లో ఒకరికి అస్వస్థత కలిగింది, అంటే సిక్నెస్, అనారోగ్యం వచ్చింది. వైద్యుడు వచ్చి పరీక్షించి ఆ పిల్లవాడు యొక్క బ్రతకడని చెప్పాడు. ఆ పిల్లవాడు చనిపోయే రోజున తండ్రి నాస్తికుల యొక్క సమావేశానికి హాజరై ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆయన భార్య ఆయన వద్దకు వచ్చి, మన జేమ్స్ మరణస్థితిలో ఉన్నాడండి అని చెప్పి చాలా గద్గర స్వరంతో, అంటే వణుకుచున్న మాటలో, బాధతో నిండిన మాటలతో చెప్పింది. వెంటనే ఆ తండ్రి మేడగదికి వెళ్ళి తన కుమారుని యొక్క ఆ యొక్క పడక దగ్గర నిలబడ్డాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ చిన్నవాడు తన కళ్ళు తెరిచి, నాయనా, నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నాయనా, మీరు నన్ను పరలోకంలో కలుసుకుంటారా అని అడిగి ఆ చిన్న బిడ్డ కళ్ళు మూసేశాడు. కొద్ది క్షణాల్లో ఆ చిన్నవాడు ప్రాణం విడిచాడు. ఆ బిడ్డ చెప్తూ ఉన్నాడు మాట, అంటే నేను ఆల్మోస్ట్ పరలోకం వెళ్తూ ఉన్నాను ఇంకా అని చెప్తూ చనిపోతున్నటువంటి కుమారుడు తండ్రిని ఒక మాట అన్నాడు, నాన్న, మీరు నన్ను పరలోకంలో కలుసుకుంటారా అని అడిగాడు. వెంటనే ప్రాణం విడిచాడు. ఆ పిల్లవాడు అమాయకంగా చెప్పినటువంటి సామాన్యమైనటువంటి ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ యొక్క పురుకొల్పులే. పరిశుద్ధాత్మ చేత పురుకొల్పబడి పలకబడినటువంటి మాటలు కాబట్టి అవి ఆ నాస్తికుని యొక్క హృదయం అనేటువంటి మరి ఆ పలకంపై అవి గంటంతో చెక్కబడినట్లయిపోయింది. ఆ మాటలను పూర్తిగా తన తలంపుల్లో నుండి తీసివేయటానికి ఎన్నోసార్లు ఆయన ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఒక త్రాగుబోతుగాను పోకిరివానుగాను జీవించాడు. నాయనా, మీరు నన్ను పరలోకంలో కలుసుకుంటారా అని తన యొక్క కుమారుడు పలికినటువంటి యొక్క మాటలు ఆయన ఎక్కువగా కలవరపరుస్తూ వచ్చాయి. ఒక ఆదివారం సాయంకాలం హృదయం అంతా కూడా భారంతో నిండిపోయింది. ఆ హృదయ భారంతో దగ్గరలో ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళాడు. ఆ రోజు ఆ చర్చిలో చదవబడుచున్నటువంటి వాక్య పఠనము ఏంటంటే, ఆ వాక్య పఠనంలో దావీదు గారు తన యొక్క బిడ్డ చనిపోయాడు. దావీదు ఎంతగానో ప్రేమించిన కుమారుడు చనిపోయాడు. ఆ దావీదు చనిపోయిన తర్వాత చెప్పినటువంటి 2వ సమూయేలు 12:23వ వచనం, నేనే వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు మరల రాడు అనేటువంటి యొక్క వచనాన్ని విన్నాడు. ఈ నాస్తికుడు నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఆయన గత జీవితంలో పరలోకాన్ని గురించి పరిహాసంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆయన నమ్మలేకపోయాడు. ఇంకనూ ఆయన హృదయం పరలోకంతోనే నిండి ఉంది. ఆ సమయంలో ఆయనకు ఆత్మీయ సలహాని ఇవ్వటానికి ఒక దైవజనుడు ఆయన వద్దకు వెళ్ళాడు. ఆయన ఇచ్చిన సలహాలన్నీ అంగీకరించి తన పాపాల కొరకై
పశ్చాత్తాపడి తన నాస్తిక మార్గాలన్నిటిని వదిలిపెట్టేసేసి మారు మనసు పొందాడు. హల్లెలూయా! ఆయన యొక్క స్వభావం అంతా మారిపోయింది. తన భార్యతో పాటు క్రమంగా జీవము కలిగినటువంటి దేవుని ఆరాధించడానికి మొదలుపెట్టాడు. చనిపోతూ ఆ చిన్న బిడ్డ పలికిన మాట ఆయన ఎంతగానో కదిలించి వేసింది. కాబట్టి ఈ రోజున మీరు మాట్లాడేటువంటి మాటలు కఠినమైన మనుషులను కూడా క్రీస్తుని వద్దకు తీసుకొని రాగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి, కనికరం కలిగినటువంటివి. మరి అటువంటి శక్తి కలిగి ఉండాలి మీ మాటల్లో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటలు వినిచిన ప్రతి వారి కూడా ఇటువంటి శక్తినిచ్చి అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి సహాయం చేసి బలపరచును గాక. స్తోత్రం దేవా. ఈ వాక్యం విన్న వారందరి జీవితాల్లో పేరు మార్పులు సంభవించాలి. వారిలో ఉన్న అవిశ్వాసం, నాస్తికత్వం తొలగించబడి నిన్ను స్వీకరించి నీ నామాన్ని మహిమపరిచే కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్.